ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గతంలో చంద్రబాబు గారు అన్ని అబద్ధాలు చెబుతూ సైకోల్ అని చెప్పి జగన్ గారిని అన్నారు. ఇప్పుడేమో వాలంటీర్లను కంటిన్యూ చేస్తానని చెప్పి ఇప్పుడు తీసేశారు. ఈ వాలంటీర్లను తీసేయటం మంచిదా, ఉంచడం మంచిదా? మరి అబద్ధాలు చెప్పడం కరెక్టా కాదా? అసలు ఈ 150 రోజుల్లో అద్భుతాలు చేశామని చెప్పుకుంటున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏకీభిస్తారా? వెంకటరెడ్డి గారు. కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హెచ్చరించారో అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అనే అతను తడిగుడ్డతో గొంతు కోసేటటువంటి రకం. దయచేసి నమ్మద్దు. చంద్రబాబు నాయుడు చెప్పేది ఏది చేయడు. ఎన్నికల్లో మిమ్మల్ని మభ్యపెట్టడం కోసం అనేక రకాలైనటువంటి హామీలు ఇస్తాడని చెప్పినటువంటిది ఆయన హామీలు ఇచ్చాడు. అట్లానే వచ్చి ఈ 5.5 నెలల కాలంలో తడిగుడ్డతో ఆల్రెడీ గొంతు కోసాడు. ఇంకా కోయటానికి కూడా అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీరు ఒక వీడియో ప్లే చేశారు. నేను వాలంటీర్లకి 10,000 రూపాయలు పెంచుతున్నాను అని చెప్పి ఆల్రెడీ ఇచ్చేసామని కూడా చెప్పాడు. అది కూడా రాష్ట్ర ప్రజలు వినాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాలంటీర్లు వాళ్ళు కూడా మనుషులే. అందుకే నిన్నే చెప్పాను, వాలంటీర్లు మీ జీతాలు కూడా వేస్తారని 5,000 రూపాయలు 10,000 చేశా. మళ్ళీ ఒకసారి ఉందాం సార్, ఎందుకంటే ఎట్లా అంటే అద్భుతాలు జరిగిన వాళ్ళు కూడా మనుషులే. అందుకే నిన్నే చెప్పాను, వాలంటీర్లు మీ జీతాలు కూడా వేస్తారని 5,000 రూపాయలు 10,000 చేశా. ఇప్పుడు వాళ్ళు మనుషులు కాదా? ఎంత దారుణం. 10,000 ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుండవండి వాళ్ళు. అదే ఇప్పుడేంటి నిరుద్యోగృతి 3,000 ఇవ్వకపోతే ఇస్తానని అసలు కనీసం బడ్జెట్ లో పెట్టాల. కనీసం వీళ్ళకి వచ్చే 5,000 కూడా జడగొట్టాడు అని. అది గొప్పతనం సార్. 5 ఏళ్లలో ఎన్ని రకాలుగా మాటలు మార్చారంటే, ఈ వాలంటీర్లు అనేవాళ్ళు గోని సంచులు మోసేవాళ్ళు, మగవారు లేనప్పుడు వచ్చి డోరు కొడతారని ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. అది అసలు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమో హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడ్డారు. వీళ్ళందరూ 30,000 మంది అమ్మాయిలందరినీ చంద్రబాబు గారు ముందే అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ సలహా ఇచ్చి ఆయనతో ఏమైనా మాట్లాడిచ్చాడా చంద్రబాబు? ఆయన మీడియాతో వాళ్ళ మీడియాతో రాపిస్తారు, లేదంటే వాళ్ళకి సంబంధించిన నాయకులతో మాట్లాడిస్తారు. సో ఇన్ని రకాలుగా మనం చూసాం కదా. అప్పుల మీద 2019 నుంచి రాశారు సార్. ఎంత దౌర్భాగ్యం అంటే 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో అడుక్కు తినేసిందని రాశారు. 2019, 20, 21 ఎన్ని రకాలుగా అంటే ప్రతి సంవత్సరం సార్. 2010లో జగన్ గారు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే స్టార్ట్ చేశారు అప్పులని సార్. ఎంత దారుణంగా 100 కోట్లు పెట్టి. ఒక్క సెకండ్ సార్, ఎందుకంటే ఇదిగోండి సార్, 2019 అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు గారు బాధ్యుడు దానికి. కానీ జగన్ గారే కారణం. అందుకే కదా రాధాకృష్ణ గారి గురించి అడిగితే ఆయన్ని కూడా ఈనాడు రాశారు, ఆంధ్రజ్యోతి రాశారు. ఇప్పుడు అప్పులే అధికం, అప్పుల కోసం ఆర్డినెన్స్ అప్పుడే తీరేది. 5 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం టాపు. 2010 శ్రీలంక, వెనిజులా ఇవన్నీ 2010 అంటే అధికారంలోకి వచ్చినటువంటి 2-3 నెలలకే స్టార్ట్ చేశారు ఈ రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోయిందని. అంటే ఇంత అట్లా ఒక ప్లాన్డ్గా వాళ్ళకి ఆర్గనైజ్డ్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కుది ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లోకి మీరు ఎవరు రావద్దని చెప్పి పారిశ్రామికవేత్తలను ఎల్లగొట్టేటటువంటి ప్రయత్నం అవన్నీ 5 ఏళ్ళు చేసి ముందు నుంచే వాలంటీర్ల మీద ఒక అక్కసు వెళ్ళగక్కుతూ మళ్ళీ వాలంటీర్లు అనే వాళ్ళ ఓట్లు కూడా మనకు కావాలి కాబట్టి, మళ్ళీ ఆ 2.5 లక్షల కుటుంబాల ఓట్లు దాదాపుగా 10 లక్షల ఓట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఓట్లు మనకు ఎక్కడ పోతాయి అనేటటువంటి ఉద్దేశంతో 5,000 నుంచి 10,000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు నిండు సభలో నిన్న ఏం చెబుతారు, అసలు వాలంటీర్లు ఏడున్నారు, ఆ వ్యవస్థే లేదు కదా. సో మేము మళ్ళీ కొత్తగా ఇచ్చేదేంటి, మరి ఇచ్చేసాము, మీరు మనుషులు కాదా, వాళ్ళు ఎట్టా బతుకుతారు అని ఆ రోజు ఎట్లా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే అవి ప్రజలందరికీ గుర్తుండదులే. చంద్రబాబు నాయుడు ఏం చెప్పేసినా ఇనేస్తారనేటటువంటి ఒక ప్రజల్ని వాళ్ళు పిచ్చాళ్ళ కింద లెక్కేసుకుంటున్నారు. ఈ లెక్కన సార్ ప్రజలు పిచ్చాళ్ళు కాదు, టైం వచ్చినప్పుడు పిచ్చాళ్ళు కాదు. ఇన్ని అబద్ధాలు ఎట్లా భరిస్తా ఏం స్వామి అని ఒక ఎమ్మెల్యేని నిలదీస్తున్నారా, ఒక మంత్రిని అడుగుతున్నారా? చంద్రబాబు గారి దగ్గరికి మీడియా అతను అడిగితే ఏం మాట్లాడుతున్నావు, ఏం అడుగుతున్నావు అని ఆయన డబ్బా ఇస్తున్నారు. తెలంగాణ పబ్లిక్కి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డిఫరెన్స్ ఉంది. తెలంగాణ ప్రజలకి ఏంటంటే ముందే వచ్చి ఓపెన్గా ఏదైతే వాళ్ళు యాస్టిషన్లు చేసేస్తారు. బట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఏంటంటే ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటిది వాళ్ళు ఆ విధంగా ఇస్తారు. కానీ వీళ్ళు ఇచ్చిన తీర్పు అనేది ఈవీఎంల తీర్పు కాబట్టి ఇవి వాళ్ళు కూడా మనం ఓట్లు వేసింది ఇలా కాదు కదా అని అనుకుంటున్నారు. ఇటు మనం ఈ కోట వాళ్ళకి ఓట్లు వేయలేదు కాబట్టి. సో మనం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు 23-24 బడ్జెట్ లో వాలంటీర్ల కోసం, జీత బత్యాల కోసం 250 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు.
కేటాయింది కదా. ఆ విషయాన్ని చెప్పకుండా 2023 ఆగస్టు నుంచే అసలు వాళ్ళు లేరు కదా, ఎందుకు ఎక్కడున్నారు వాళ్ళు అని మరి వాళ్ళ జీతాలు ఎట్లా పే చేశారు? లేకపోతే జీతాలు పే చేయకూడదు కదా. ఇదిగోండి సార్, ఇది వాళ్ళ మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో ఉద్యోగులు పెన్షనర్లని ఒక కాలం పెట్టారు సార్. దాంట్లో లాస్ట్ కాలం చూడండి, వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంపు. ఏది మీటింగ్ లో చెప్పారు, మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టారు ఉగాది రోజున. కానీ ఇంకా ఇంకోటి ఏంటంటే మేనిఫెస్టో ఇంకా తీసేయాల. మనం సంతోషించాల్సిన అవసరం ఏంటంటే ఇంకా మేనిఫెస్టో వాళ్ళ వెబ్సైట్ లో ఉంది, ఆల్రెడీ తీసేసిన ఉపయోగం లేదు అంటే అంతా డౌన్లోడ్ చేసి టీవీలో కాదుగా ఏం చేస్తారనే ధైర్యం కూడా వచ్చేసింది కదా. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ధైర్యం వస్తే అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం. అది కూడా అయ్యి ఉంటుంది సార్, ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నిస్తే జైల్లో పెడతాం కాబట్టి. ఇప్పుడు ఎంతమందిని జైల్లో పెట్టినా ఇంకెవరు ప్రశ్నిస్తారు మనని? ఖచ్చితంగా ఇప్పుడు నాకు తెలిసిందే ప్రతి మండలంలో ఎవరో ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి అంటే ఇంకా ఆ మండలంలో వాళ్ళందరూ తెలిసిపోయింది కదా. ఇంకెవరు అడిగేవాళ్ళు సామాన్య పబ్లిక్ ఎటు అడగలేనటువంటి పరిస్థితి. మనకెందుకు ఈ కేసులు గొడవ, మనకు అవసరం లేదు కదా రాజకీయాలు అని అనుకుంటారు. సో అందుకని డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటారండి, అంటే ఒకరిని చూసి వేరే వాళ్ళు మౌనం అయిపోవటం. చైనాలో ఒక సామెత ఉంది, కోతిని బెదిరించాలంటే కోతి ముందు కొయ్యాలంట. ఆ కోడిని బయట చూసి కోతి సైలెంట్ అయిపోద్దంట. అది ప్రాక్టిక్స్ అండి. అంటే కోడి థియరియా బాగుంది ఇది. కోతి అండ్ కోడి. ఇంకొకటి కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పకే చెప్పాడు సార్, మనం అర్థం చేసుకోవడంలో మన తప్పు. నిన్న ఏం చెప్పాడు, రాష్ట్రంలో అభివృద్ధి జరిగితేనే ఆదాయం పెరిగిద్ది. సో ఆ వచ్చినటువంటి ఆదాయం నుంచే ప్రజలకు మేము సంక్షేమం అందిస్తాం. అంటే ఎటు ఇప్పుడు అభివృద్ధి జరగదు, సృష్టిస్తానన్నాడు సార్. అభివృద్ధి జరగదు ఈ హయాంలో, ఎటు సంక్షేమం అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు మాకు ఆదాయం ఎటు లేదు, మీకు ఎట్ట మేము సంక్షేమం ఇస్తాము, అందుకనే రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళే రోడ్ల మీద మేము పన్నులు వేస్తాం, జిల్లా రోడ్ల మీద మేము పన్నులు వేస్తాం. రేపొద్దున మీ జుట్టు ఎక్కువ పెరిగింది కాబట్టి కట్ చేసుకోతే పన్ను వేస్తాం. ఇప్పుడు 3-4 పిల్లలు కనమని చెబుతాడు చంద్రబాబు నాయుడు గారు. రేపొద్దున 3-4 కనకపోతే పన్ను వేస్తాడు. కనకపోతే నేను ఇప్పుడు ముఖ్యమంత్రి రాయితీలు ఇస్తున్నాడు, పన్ను వేస్తాడు. ఆయన పన్ను ఇప్పుడు నేను 3-4 పిల్లలు, ఆయన ఇప్పుడు కొత్తది పెట్టాడు కదా సార్, స్థానిక సంస్థలు ఎన్నికలు పోటీ చేయాలంటే 3 పిల్లలు ఉంటారు. పిల్లలు ఉంటేనే వాళ్ళని పోటీగా అర్హులుగా ప్రకటిస్తానని చెబుతున్నాడు. అట్లా రేపొద్దున మీరు 3-4 పిల్లలు కనకపోతే నేను పన్నేస్తా అంటాడు రేపొద్దున కొత్తగా. ఇందాక పాపం వృద్ధురాలు అడుగుతుంది కదా, నీకు 15 ఇప్పుడు ఇటువంటి వాళ్ళు నమ్మి నిజంగా పిల్లలకి అంటారా? అంత తెలివి తక్కువగా ఉన్నారు జనం. జనంగా సార్ అప్పుడు ఆయన అట్లా చంద్రబాబు నాయుడు అనేవాడు చాలా తెలియగలడు. రాజకీయ నాయకులు ఇట్లాంటి చెప్పేటప్పుడు వాళ్ళ కుటుంబాల్లో ఏం జరిగిందో జనాన్ని చెప్తే ఉపయోగం కదా. అందుకనే నేను జగన్ గారు అంతవరకు అనేవాడిని ఆంగ్ల భాష మీడియం ఇటువంటి అన్నప్పుడు ఎస్ ఓకే తెలుగు మీడియం కావాలి, ముందు మీ పిల్లల్ని చదివిస్తున్నాయంటే అప్పుడు మా పిల్లల్ని మీ మనవల్ని పత్రికలు నడిపేటటువంటి యాజమాన్యాలకు సంబంధించినటువంటి పిల్లలను మనవలను వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే పెద్ద యాపిల్ ల్యాప్టాప్లు కావాలి, పెద్ద యాపిల్ ట్యాబులు కావాలి. కానీ సామాన్యులకేమో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ట్యాబులు ఇస్తేనేమో ఈ ట్యాబులు ఎందుకని చెప్పి ఇదే ఈనాడు రాసింది కదా. ఆ రోజు రాస్తాడండి పిల్లలు దాంట్లో అభ్యంతరకరమైన చూస్తారు, అసభ్యం కంటెంట్ ఓపెన్ కాదు సార్. మీరు కనుక 5 ఏళ్లలో ఈనాడు వాళ్ళు రాసిన ఆంధ్రజ్యోతి అంటే వదిలేసండి, ఆయన అన్ని వదిలేశాడు కాబట్టి. ఈనాడు వాళ్ళు పెద్ద నీతులు చెబుతాడు కదా, రామోజీరావు వీళ్ళంతా మాకు చాలా నీతులు చెప్పేవాడు ఆ రోజులు. నేను ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు జరుగుతుంది మీరు 5 ఏళ్లది కనుక తీస్తే మొన్న ఎవరో చూపించారు, ఇంత ఘోరం, ఇన్ని అబద్ధాలా, అసలు పచ్చి అబద్ధాలు. ఏదో ఆర్టీసీది వైఎస్ఆర్టీసీ అని హెడ్డింగ్ పెట్టారు. ఏంటంటే మొత్తం సిద్ధం సభలకి డబ్బు ఖర్చు పెట్టేశారు. అసెంబ్లీలో ఇప్పుడు వైసీపీ వాళ్ళే ఖర్చు పెట్టారు. ఈ రకంగా మీరు కనుక 2019 మీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కనీసం 5 ఏళ్ళు కనుక మీరు కానీ తీయగలిగితే మీకు అంత ఆర్గనైజేషన్ ఉండి బ్రహ్మాండమైన మెటీరియల్ ఉంటుంది. కనీసం పరిశోధనగానే పనికొస్తుంది సార్. కోర్సు పెట్టచ్చు, కోర్సు అలవోక్క అబద్ధాలు ఎలా ఆడాలి, 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో అబద్ధాలు ఎట్లా రాయాలి, జర్నలిజంలో అబద్ధాలు ఎలా ఆడాలి, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి దాన్ని నిజం ఎలా చేయాలి. నిన్న ఏదైతే మేకని చూపించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కథ సేమ్ యాస్టీజ్గా ఈ చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గాన్ని ఒకసారి గుర్తొస్తే ఒక చిన్న కథ సార్. ఎట్లా అంటే ఒక దుర్మార్గుడు న్యాయస్థానంలోకి ఏదైతే బోన్లో విచారణకు వెళ్ళినప్పుడు జడ్జి ముందు ఏడుస్తున్నాడంట. బాగా ఏడుస్తూ ఉంటే జడ్జి గారు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను అనాథను సార్, నాకు తల్లిదండ్రులు లేరు సార్, నన్ను కాపాడండి సార్ అని అంట. అదేంటని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆయన అడిగితే, ఈ తల్లిదండ్రులు చంపిన దుర్మార్గుడే సార్ ఈయన, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ తల్లిని ఆ తండ్రిని చంపేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాడు అన్నట్టే. 2014 to 19 కాలంలో ఒక్క మంచి పని చేయాలి రాష్ట్రానికి. చేయకపోగా 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొత్త సంస్కరణలు తీసుకొచ్చి విద్యా వైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకొని వచ్చి ఇంత ఒక సిస్టమ్ను క్రియేట్ చేసుకొని ఇంత మంచి కార్యక్రమాలు చేస్తే ఈ రాష్ట్రం అడుక్కుదింది.
అని చెప్పి ఈ రాష్ట్రాన్ని చంపే కార్యక్రమం చేశాడు సార్. చేశారు. అందుకని అంత దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు. రంకు నేర్చినమ్మ బొంకు నేరవదని ఒక సామెత ఉంటుంది. అట్లా మళ్ళీ- no, 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 sir. no, no, ఆ సామెత నేను ఎందుకు వాడాలంటే వద్దు, చంద్రబాబు వద్దు, నాయుడు వద్దు, వద్దు. మాట్లాడుతున్నటువంటి రంకు నేర్చినోడు అన్నట్టు పోనీ ఆడవాళ్ళని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నో విత్డ్రా చేసుకోండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ సామెత, నేను ఎక్కడ మహిళల మీద కాదు. వద్దు అట్లా ఇలాంటి బొంకు మాటలు ఇప్పుడు చూడండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మేము ఇప్పుడు ఈరోజు ఈ చేయలేకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వాలంటీర్లు మేము తీసేసాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నాం. నువ్వే ఇన్ని మాటలు చెప్పి అసలు నేను వస్తే అరచేతిలో స్వర్గం చూపించేస్తాను, మొత్తం ఇవన్నీ ఈ రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాను, మలేషియా చేస్తాను అని చెప్పి ఇన్ని మాటలు నువ్వే మాట్లాడి ఇప్పుడు చూడండి నేను జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను చేయలేకపోతున్నాను. విద్యుత్ ఛార్జీలు కూడా ఆయన వల్ల 17,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు సార్. ఎంత దారుణం అంటే 5 నెలల కాలంలో 17,000 కోట్ల రూపాయల ఛార్జీలు వేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ స్వాతంత్ర భారతదేశంలో ఇది ఒకటే ఉంటుంది. సంపద సృష్టిలో భాగమేనది. సంపద సృష్టిలో భాగమే కదా సార్. ఇప్పుడు నేను ఆయన ఏం చెప్పాడు, అద్భుతాలు సృష్టిస్తామన్నాడు. ఏంది అద్భుతం? కూటమి వైన్స్ అనేది ఒకటి వచ్చింది, బడి వైన్స్ అనేది ఒకటి వచ్చింది, వారాహి వైన్స్ అనేది ఒకటి వచ్చింది. ఈ వైన్ షాపులు అన్నింటిలో 99 రూపాయలకి బెంగళూరు విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, సుమో విస్కీ, ఏదైతే విఎస్ఓపి రాయల్ బ్రాందీ, ఇట్లాంటివన్నీ 99 రూపాయలకే. ఇదే అద్భుతం. యాక్చువల్గా 90 అని అంటది అక్కడ 85 రూపాయలే. 90 అయితే 10 రూపాయలు పెంచి మరీ 99కి ఇస్తున్నాం. కేరళ మాల్టెడ్ విస్కీ అనేది కర్ణాటకలో 85 రూపాయలకి దొరికింది సార్. 85 రూపాయలు ఉంది. మరి దాని రోజు 99 రూపాయలకి అడగండి. ఏదైనా సార్ 99 రూపాయలకి నాణ్యమైన మద్యం ఆడిస్తారు ఎవరైనా? ఎవరు ఇవ్వలేరు కదా. అంటే మీరు తాగి ఆ మత్తులో ఉండి మమ్మల్ని క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ విధంగా ఈరోజు వాలంటీర్లు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ వాళ్ళు ఏం చేయగలుగుతారు సార్? మహా అయితే రోడ్లు ఎక్కుతారు, రోడ్లు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు మహా అయితే సాక్షి టీవీ చూపించింది, లేదంటే మిగతా వాళ్ళు ఎవరు చూపించని కూడా చూపించట్లేదు. చూపిస్తే వాళ్ళకి కట్ చేస్తారు కదా, ఛానల్స్ రానిరు కదా. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉన్నాయి, 2 ఛానల్స్ ఉన్నాయి ప్రధానమైన ఛానల్, వాళ్ళకి ఆల్రెడీ రానిట్లేదు కదా. అదే టీవీ 9, ఎన్టీవీ లాంటివి రానిట్లేదు కదా. ఆంధ్రాలో ఆ ఛానల్స్ రానికుండా చాలా చోట్ల బంద్ చేయించారు కదా వీళ్ళు. ఇప్పటికీ రావట్లేదు కదా. కోర్టు చెప్పినా కూడా ఇప్పటికీ రావట్లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కేబుల్ ఆపరేటర్లను బెదిరించి అవి రానియడానికి లేదంటారు. సాక్షి కూడా ఈ 3 ఛానల్ని, మిగిలిన ఛానల్ ఎటు వాళ్ళకి సరెండర్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్సే కాబట్టి వాళ్ళు ఎటు చూపించరు. చూపించేటటువంటి సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో, లేదంటే ప్రశ్నించేటటువంటి పార్టీలో ఇప్పుడు సిపిఐ, సిపిఎం ఇలా ప్రశ్నిస్తున్నారు అనుకోండి, వాళ్ళని కూడా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. మిగిలిన వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తారనుకోండి, తప్పుడు కేసులు పెట్టి సిపిఎం జైలుకి వెళ్తలేదు అనుకుంటే. ఎందుకంటే 23 కోట్లు అగ్గిపెట్లు ఖర్చు పెట్టారని, కొవ్వొత్తులు ఖర్చు పెట్టారని వెల్లడించిన బాబురావు గారు చేశారు. వాటిని పోస్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఎంత దారుణం అండి సార్. ప్రశ్నిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని వార్నింగ్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. దీనికోసం చట్టం తెస్తారంట. అంటే ఇంకెవడో ప్రశ్నించడానికి లేదు ఈ రాజ్యాంగం. ప్రశ్నించేటటువంటి పత్రిక సాక్షిలో షో చేస్తున్నారని ఆయన మీద కేసు పెట్టారు. వ్యతిరేకించి కేసీఆర్ గారు బాగా దెబ్బతిన్నారు. అలాగే మీరు ఒక చిన్న అబ్జర్వేషన్ అండి, వాలంటీర్లకు ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే వాళ్ళందరూ చాలా మంది ఇంకా ఉద్యోగాల ప్రయత్నం వేటలో ఉండి చిన్న ఉద్యోగం చేసి వాళ్ళందరూ చదువుకుని ఉద్యోగాలు కొట్టి పరీక్ష రాయాలి. కేసుల్లోనూ వాటిలో ఇరుక్కోవడం ఎందుకు అని వాళ్ళకు సంశయం అది కూడా ఉంటుంది. కరెక్ట్. మోస్ట్లీ పేద వర్గాల మీద ఇప్పుడు ఈయన 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాక దేవుడు ఉన్న ఉద్యోగాలు బీగుతున్నాడు కదా, అది కదా సమస్య. ఇప్పుడు 2.5 లక్షలు పోయినాయి. అట్లానే మీరు అన్నట్టుగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు కొన్ని తీసేసినటువంటి పరిస్థితి. 15,000 మంది ఏదైతే వైన్ షాపులు బెవరేజ్ సంబంధించి వాళ్ళని తీస్తారు. 20,000 15,000 శాలరీలు ఉన్నారు సార్ వాళ్ళు. అంటే దాదాపు 15,000 కుటుంబాలు రోడ్డున పడినటువంటి పరిస్థితి కదా. సో వీళ్ళందరినీ ఇప్పుడు తీసేస్తే ప్రశ్నిస్తే కేసులు పెడతాం. ఇది ఒక్కటే ఇలా తెలిసింది. సో ఒక ఆర్గనైజ్డ్గా అంతకుముందు నుంచి కూడా సార్ వీళ్ళు ఏదన్నా ఒక క్రైమ్ చేయాలి అంటే ఈ క్రిమినల్స్ ఉంటారు కొంతమంది, ఎవరైతే TV5, ABN, ఏదైతే రామోజీరావు, లేదంటే రాధాకృష్ణ, వీళ్ళందరినీ కొంతమందిని ఎంటేసుకొని చంద్రబాబు నాయుడు, దాని తోడు పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్గా ఒకళ్ళు ఈరోజు ఇది మాట్లాడితే నెక్స్ట్ రోజు వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి ఇంకొకరి చేత మాట్లాడిస్తాడు, ఇంకొకరి చేత అట్లా ఒక అబద్ధాన్ని రాస్తారు. ఏదో జరిగిపోతుంది తర్వాత మళ్ళీ రాతలో రాస్తారు, కారు కోతలోకి వస్తారు, అన్నీ కూసి రకరకాలుగా ఈ రాష్ట్రం మీద బురద జల్లే కార్యక్రమం. అసలు మేము వస్తే అద్భుతాలు సృష్టిస్తాం. ఈయన ఎప్పుడైనా నాకు సృష్టించి అద్భుతం చెప్పమని సార్. నువ్వు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇదిగో నేను ఒక అద్భుతం సృష్టించా, లేదు ఇదిగో నేను పలానా మంచి చేశా, ఆ మంచి చేసింది ఏమి ఉండదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏమి ఉండదు కాబట్టి, ఈ ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాని వల్ల ఆయన క్రెడిట్లో వేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి ఉంటే ఆయన క్రెడిట్లో వేసుకొని ఇంక ఈ రాష్ట్ర ప్రజల్ని అనేక సందర్భాల్లో మోసం చేశాడు. అలానే నమ్మొద్దని చెప్పిన ఒకవేళ నమ్మి జనం ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ శంకుస్థాపన చేస్తున్నట్టున్నాడుగా, అది ఇప్పుడు వీళ్ళ ఖాతాలో పడిపోద్ది కదా.